ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. దానికి వచ్చేసి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో అలాగే తీసేసుకోవాలి. మనకి ఇది క్రాస్గా తీయడానికి నప్పదు కాబట్టి నేను స్ట్రైట్గానే చెప్తాను. దాన్నే సేమ్ ఇలా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి. క్రాస్గా పెట్టుకోవడం అంటే ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది క్లాత్. క్రాస్గా పెట్టడం అంటే ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది ఇలా ఈ త్రికోణం రావాలి. ఎక్కడైనా క్లాత్ మీద ఇలా త్రికోణంగా రావాలి. అప్పుడు మనం కట్ చేసేది ఇదో. ఇది ఆర్మ్ అండి. ఈ కార్నర్ ఇక్కడ సెల్వెడ్జ్ వస్తుంది. ఇది ఆర్మ్ రౌండ్ అవుతుంది. ఇది నెక్ అవుతుంది. ఇది ఇలాగ వస్తుంది. ఎప్పుడు కూడా ఈ త్రికోణంగా ఉందా లేదా చూసుకొని మనం ఇలా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవడమే బ్లౌజ్కి. ఎప్పుడు మనం ఏ కార్నర్ పెట్టినా సరే ఇలా త్రికోణం షేప్ రావాలి. అప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం లెంత్ వచ్చేసి 5.5 పెట్టాము. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాము. బ్యాక్ 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఇక్కడ పెట్టాలి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఆర్మ్ హోల్ రౌండ్. ఇదే 5.5 ఇక్కడ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు ఇలాగ మళ్ళీ మనం ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మామూలుగా బ్యాక్ మనం లెంత్ ఎంత పెట్టామంటే 15 ఇంచెస్ పెట్టాం. అదే 15 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టద్దాం. 15 ఇంచెస్ ఎందుకంటే మనం బ్యాక్ లాగే ఫస్ట్ తీసేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ వస్తుంది. ఇది 15 ఇంచెస్. ఓకే. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనం అందులో 9.5 పెట్టాం. 9.5 1 ఇంచ్ లూజ్. అలాగే బ్యాక్ లెంత్ ఇది వచ్చేసి వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ 32/4. అలాగే 1 ఇంచ్ డాట్ 1 ఇంచ్ లూజ్. ఇక్కడికి ఇలాగా మనకి బ్యాక్ పార్ట్ లాగా ఇది సేమ్ బ్యాక్ పార్ట్. అలాగే ఇక్కడ 1-2 పాయింట్స్ మనం కరువు తీసాం. 1-2 పాయింట్స్ బ్యాక్ సైడ్కి 1-2 పాయింట్స్ ఇలా కరువు తీసాం ఇలా. ఓకే. ఇప్పుడు బ్యాక్ లెంత్ బ్యాక్ నెక్ వచ్చేసి మనం 9 ఇంచెస్ పెట్టాం. అదే పెట్టేద్దాం. పెడితే మీకు తెలుస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ 3 ఇంచెస్ మనం విడ్త్ పెట్టాం. ఇలాగా. ఓకే. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎవరికైనా సరే 6.5 అండి. 38 వరకు కూడా 6.5 సరిపోద్ది. పెట్టుకుంటే 7 వరకు కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇదే 7 మన ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా లోపలికి వచ్చి కూడా తీసుకోవచ్చు. కొంచెం ఫ్రంట్ నెక్ కావాలంటే ఇలాగా. ఓకే. ఇది ఫ్రంట్ నెక్. ఇంక ఇది అక్కర్లేదు. ఫ్రంట్ నెక్ మనం 7 ఇంచెస్ పెట్టాం. ఓకే. ఇలాగా ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు సేమ్ ఇది బ్యాక్ నెక్ మటుకు 7 ఇంచెస్ పెట్టాం. ఇది 2.5 పెట్టాం. ఇప్పుడు ఇదంతా కలిపి షోల్డర్ అంతా కలిపి 5.5. ఇది వచ్చి 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్. ఇక్కడ వచ్చేసి 1-1/4 పెట్టాం. ఇక్కడ 9.5. ఇది 1 ఇంచ్. ఇది 8+1+1 ఇక్కడ. ఇది బ్యాక్. ఓకే. ఇంకోటి ఏంటంటే బ్యాక్ డాట్ తీసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం 9 ఇంచెస్ పెట్టాం. పెట్టిన దాన్ని ఇలా సెంటర్కి చేసి చూసారు కదా, ఇది సెంటర్. ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్ లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకంటే 15 ఇంచెస్ వరకు లెంత్ పెట్టుకున్న వాళ్ళకి 4 ఇంచెస్ డాట్ సరిపోద్ది. 15 కన్నా అంటే 17 అలా పెట్టుకునే వాళ్ళకి 4.5 వరకు మనం డాట్ లెంత్ ఇవ్వాలి. నేను ఇప్పుడు
15 పెట్టాం కాబట్టి 4 ఇంచెస్. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఉంది కదా, డాట్కి మనం 1 ఇంచ్ ఇచ్చాం, అది హాఫ్ ఇంచ్ ఇటు పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా డాట్ కలపాలి. ఇది బ్యాక్ డాట్ అవుతుంది. ఇది బ్యాక్ డాట్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇది బ్యాక్ డాట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనం అరేంజ్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ గురించి కదా, ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ కూడా మనం ఇక్కడ నుంచి మనం 1-2 పాయింట్స్ తీసాం కదా. ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఈ రౌండ్ నుంచి కిందకి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్కి ఇదిగో చూసారు, హాఫ్ ఇంచ్ ఇది ఈ లైన్, హాఫ్ ఇంచ్కి లైన్ పెట్టుకోవాలి. లేదు ఇక్కడ నుంచి 3/4 ఇంచ్కి పెట్టుకోవాలి. ఏదైనా ఒకే రౌండ్ అవుద్ది ఇంచుమించు. ఇప్పుడు మనం ఇలాగా ఈ రౌండ్ని కలుపుతూ ఫ్రంట్ కర్వ్, ఇది ఫ్రంట్ లోతు తీసేసుకోవాలి. ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి, చూసారు కదా. ఫ్రంట్ లోతు తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం పెట్టిన హాఫ్ ఇంచ్ అలాగే ఇక్కడ టచ్ అవుతూ మనం ఇలాగా గీసేసుకోండి. ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇది బ్యాక్ లెంత్ అండి. బ్యాక్ లెంత్ నుంచి ఎప్పుడు కూడా ఎవరైనా సరే 2 ఇంచెస్కి మైనస్ చేసుకోవాలి. 2 ఇంచెస్ కింద నుంచి పైకి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటు కూడా 2 ఇంచెస్ మీరు మిడిల్లో కూడా పెట్టుకోండి, అప్పుడు ఈక్వల్గా వస్తుంది. 2 ఇంచెస్ పెట్టి ఇలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఇది బుక్ సైడ్ చూసారు కదా, ఇది నెక్ సైడ్ 1 ఇంచు, ఈ 2 ఇంచుల నుంచి మళ్ళీ 1 ఇంచ్ పైకి ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఇటు ఆర్మ్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనం లూజ్ ఇచ్చాం కదా, అక్కడ హాఫ్ ఇంచ్కి పెట్టుకోవాలి. మధ్యన మిడిల్లో హాఫ్ ఇంచ్కి పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ లైన్ మీద 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్కి ఆ లైన్ మీద 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. 3 ఇంచెస్ ఎవరికైనా సరే ఇంతేండి, 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ నుంచి కిందకి హాఫ్ ఇంచ్, ఇది ఎవరికైనా హాఫ్ ఇంచ్ అండి. కొంచెం పొడుగు ఉన్నారు అనుకున్న వాళ్ళకి మటుకు 1 ఇంచ్కి పెట్టుకోవచ్చు. 1 ఇంచ్కి పెట్టుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరికీ కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు. అంటే మన లెంత్ ఎక్కువైతే మటుకు 1 ఇంచ్కి పెట్టుకోవచ్చు. ఓకే, ఇది హాఫ్ ఇంచ్ సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని, ఇది హాఫ్ ఇంచ్, ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచ్ సరిపోద్ది. ఒకవేళ సరిపోదు, కొంచెం పొడుగు ఎక్కువ ఉంది, బ్లౌజ్ పొడుగు ఎక్కువ ఉంది, హెవీగా ఉన్న వాళ్ళు 1 ఇంచ్కి పెట్టుకోవచ్చండి. కిందకి 1 ఇంచ్కి పెట్టుకోవాలి. అప్పుడు ఎలాగంటే ఈ 1 ఇంచ్ నుంచి దీనికి, ఓకే, దీని నుంచి ఇలాగా దీనికి కలుపుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా, దానికి ఇలా వచ్చాక ఇప్పుడు డాట్ ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు దీన్ని ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా సరే స్మాల్ సైజ్ వాళ్ళకంటే 32-34 వాళ్ళకి 2 ఇంచ్ పెడితే చాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచ్. కానీ 36-38 వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టచ్చు. 2.5. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 32-34 ఎవరైనా సరే 2.5. 36-38 వాళ్ళకి కూడా 2.5. ఇంకా మరీ కావాలి అనుకుంటే అప్పుడు 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇంకా 42-44 వాళ్ళు 3 ఇంచెస్ 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 38 సైజ్ కాబట్టి 2.5 పెట్టాను. ఇప్పుడు ఈ రెండిట్లకి మిడిల్లో ఎక్కడ వస్తుందో చూసి, ఈ రెండిట్లకి మిడిల్ మనకి ఎక్కడ వస్తే అక్కడ సెంటర్ డాట్ అవుతుంది. ఇది ఇలాగా సెంటర్ డాట్. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి 2.5 ఫస్ట్ డాట్ అవుద్ది. నుంచి 2.5 ఫస్ట్ డాట్. ఇక్కడ నుంచి పైకి, అంటే ఇక్కడ మనం 1 ఇంచ్ పైకి పెట్టాం చూసారా కరువుకి, అక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి
నెక్ సైడ్ డాట్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా 2.5 అండి, ఇక్కడికి వస్తుంది. చూసారు కదా ఇక్కడికి ఇలా. ఇప్పుడు ఇది ఇలాగ వస్తుంది. ఇలా ఈ రెండిటిని బేస్ చేస్తూ ఈ డాట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలాగ మీరు 3.5కి పెట్టేసినా పర్వాలేదు. లేదంటే మనం కుట్టేటప్పుడు ఈ 2 డాట్లని పట్టుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తుందండి డాట్. అలా పెట్టినా పర్వాలేదు. అలాగైతే మనకి నీట్గా వస్తుంది. ఇది థర్డ్ డాట్. ఇది 3.5 ఉండాలి. ఇది 2.5, ఇది 2.5, ఇది 2.5, ఇది 2.5, ఇది 3.5, 4 కూడా ఉండొచ్చు. 4 కూడా ఉండొచ్చు. ఓకే, ఇక్కడి నుంచి 4 వరకు ఉండొచ్చు. ఇది మన ఆర్మ్ రౌండ్ కదా, ఆర్మ్ రౌండ్ నుంచి ఇలా 4 వరకు ఉండొచ్చు. ఇది ఫ్రంట్ డాట్. చూసారు కదా, ఇలా త్రికోణంగా వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది షేప్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఎవరికైనా సరే ఇదే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మన బ్రాక్ లెంత్ నుంచి 2 ఇంచెస్ పైకి తెస్తాం. అక్కడ నుంచి 1 ఇంచ్ ఏమని నెక్ సైడ్ పెడతాం. ఆర్మ్ సైడ్ ఏమని 1/2 ఇంచుకి పైకి పెడతాం. 2 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ నుంచి 1/2 ఇంచుకి పైకి పెడతాం. అలాగే ఈ లైన్ మీద 2 ఇంచెస్ లైన్ మీద 3 ఇంచెస్ పెట్టి అక్కడ నుంచి 1/2 ఇంచ్ నార్మల్ సైజ్ వాళ్ళకి, హెవీ సైజ్ వాళ్ళు 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. అంటే లెంత్ ఎక్కువ ఉన్నా హెవీగా ఉన్నా 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. వీళ్ళైతే మటుకు ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 అప్పుడు కరువు తీసేసుకోవాలి ముందులాగా. ఈ లైన్ నుంచి 3 ఇంచెస్ కిందకి 1/2 ఇంచ్ తీసాం కదా, అక్కడికి ఒక లైన్, మళ్ళీ 1/2 ఇంచ్కి తీసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి 32, 34 అయితే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 36, 38, 40 వాళ్ళు 2.5 పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకోవాలి. 36, 38, 40 వాళ్ళు. అదే 32, 34 వాళ్ళు ఇది కూడా 2.5 పెట్టాలి. ఇది 2 పెట్టాలి, ఇది 2.5 పెట్టాలి చిన్న సైజ్ వాళ్ళు. మిగిలిన పెద్ద సైజులు అంటే 42, 44, 46 వాళ్ళు 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు. ఇది 3 ఇంచెస్సే, ఇది 3 ఇంచెస్సే పెట్టుకోవచ్చు. ఆ డాట్ మధ్యన సెంటర్ పాయింట్ చూసి అక్కడి నుంచి 2.5 పైకి తెచ్చుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి 2.5 ఇక్కడ నుంచి ఈ డాట్ 1 ఇంచ్ డాట్ నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ పెట్టుకుని అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ మనం డాట్ విడ్త్ ఇచ్చుకోవాలి. 2.5 డాట్ లెంత్ ఇచ్చుకోవాలి. అదే ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి మనం ఒక 4 ఇంచెస్కి విడ్త్కి లెంత్ ఇచ్చుకోవాలి. లెంత్కి లైన్ ఇచ్చుకోవాలి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. ఇది ఇప్పుడు షేప్ బెల్ట్కి వచ్చేద్దాం. షేప్ బెల్ట్ అండ్ హ్యాండ్స్.